సక్కని జనం నాయన ఇప్పుడు పొద్దులంగా ఉన్నాయో పొన్నారంటే వెనక తోటల వాడల మిడల్లా చిన్నల పెద్దలు కొడతారు మొత్తం అటువంటి పుట్టిండి అడవిలో కొడుతున్నారు అందమైన చిన్న ముగ్గులేసి పాలవరక పందిరి కట్టి పచ్చనా దూరాలంటే మానమానికి మంగళాలు వినిగించుకొని మంగళాదులో వెద్దు బండలు పసుపుతో పెట్టంగా పసుపుతో పాలన తీస్తాడమ్మ దేవత అమ్మవారు వరదునమ్మ దేవరాజు ప్రాణమ్మ జ్యోతి పర్వతమ్మ తల్లి బిడ్డలు కూడే తల్లి బిడ్డలు కూడే తోటల వాడల్లా చిన్నల పెద్ద కోడి మంది వస్తాడు గొడవలు పుట్టినాడు బిడ్డలు కూడిల్లు వారం పాటి సప్పుడు ఉత్తర పాటి సభదాపడాగానే పేడి 20 పడదక్షిణ చేసుకుని పాలన వాగన పనిచేసే 12 ఒక వాగనం పెట్టుకొని బంగారు పట్టుకొని ఈనాటి తోటలో వడల తరగానే వారి పచ్చముద్ర మిత్తులు తీసుకొని ఆడుకుంటుంది మా పాడుకుంట పర్వతమ్మ ఈనాటి తోటలలో ఇలా వస్తున్నారు ముప్పాడ ముద్రాడ నుంచి ఆశాంత పంది దేవతలు గంగ గదేపుతూ మెత్తినటువంటి మేనవావా అక్కమ్మ కలిపి బంగారు సీత బట్టి బంగారు సీత పట్టుకొని 300 కట్టిన 3 గొట్టముల 6 గొట్టం వేల సముద్ర పడగలు పట్టుకొని ముందు 3 పడి 7 ముత్యాలు పంచరంగుల పట్టు వరిసి తోటి శ్రీబ్రహ్మ పట్టణమే దేవరాజు ఆడిత పాడిత వాట సమరం చేస్తా అంటున్నాడు నన్ను కోసం దుబ్బులమైన మామ 300 శ్రీగేతల ముచ్చాలు 12 పట్టు బంగారుతో శ్రీబ్రహ్మ పట్టణమే శ్రీగేతల మీద ఆడిత పాడిస్తా అంటున్నావు ఈనాటి తోటల వాడల వెళ్ళిన శ్రీగేతల శ్రీబ్రహ్మ పట్టణమే బంగారుతో నేను వాడల పాడ నాకు వాడ సమరంగా అంటే నేను వాడల పాడ నాకు పాట సమరంగా అంటే నేను పుట్టిన కథ చెప్పాలి పెరిగిన కథ చెప్పాలి పుట్టిన కథల చరిత్ర చెప్పంటున్నాయి మరి అలనాటి కాలం మంది బిడ్డ వంట జీవనాడు దేవత పండి ఏమిటి అమ్మ పుట్టిన కథల చరిత్ర ఎట్లా ఉన్నాయంటే చెట్టు గుట్టలు పుట్టలేదు ఆనాటి దేవత పండి ఏమిట సృష్టి ఎట్లా పుట్టింది సృష్టి ఎట్లా అవతరించి సృష్టి ముందు పుట్టినాడు ఎవరు పుట్టిల్లంటే నారాయణ తొక్కేది భూదేవి మొక్కేది భూదేవి సృష్టి పుట్టినాడు కింద భూదేవి పుట్టింది భూదేవి పుమ్మటన పుట్టింది సృష్టి పుట్టినాడు కింద భూదేవి పుట్టింది భూదేవి పుమ్మటన పుట్టింది భూమికి పుమ్మటన ముందు పుట్టిన ఇంటి జాంబవంతుడు
బ్రహ్మదేవుడైన అటువంటి సృష్టిని ఏనాడు కళ్ళు ఏమంటూ ఉన్నాడు లోకాల కర్తయ్యా లోకాల కర్తయ్యా అబ్బబ్బా లోకలోక కర్తను మాతాన్ని పరమేశుడా సృష్టి పుట్టినాడు భూదేవి భూమండలం ఆకాశ సూర్యచంద్రులు పుట్టినాడు సృష్టికి వేలు పుట్టి సృష్టి వేలు పుట్టినాడు ఇటు బ్రహ్మ కైమూర్తం మనం పుట్టిన దేవులోకి అవతరించింది మన దేవలోకం పుట్టింది కానీ పరిశ్రమ మన దేవలోకాన్ని మొక్కది మరి లోకం పుట్టన్నా అని అటువంటి కనుక బ్రహ్మదేవుడు 10 పపదకొండుకుని వెండి కొండ శంకరుడు లోకాల పరశుని ఎప్పుడు వేడుకున్నాడు ఆ మూల శంకరుడైన లోకాల పరశుని ఏం చేస్తున్నాడమ్మా ఆగో తూర్పు పడ ఉత్తర దక్షిణ 4 దిక్కులు చూసిండు ఆగో నింగిలేన నీరు నిప్పు గాలి పంచభూతాలు చూసిండు ఆగో 4 దిక్కులు చూసినమ్మా నవగ్రహాలు చూసిండు వరసేది మంజన వేసి మెట్ట లోకాలు గావించిండు కసరవంత బండాలు ఖైమంతరిచ్చుకొని ఆగో బ్రహ్మయ్య మీద ఆకాశాన్ని చూసిండు భూదేవి మీద మాత్రమే విష్ణు 7 లోకాలు చూసిండు ఆకాశం మీద 7 లోకాలు చూసిండమ్మా భూదేవికి 7 లోకాలు 14 భూలాలు చూసిండు దేవులోకం ముఖ్యం మరి ఒక లోకం ముట్టండి కసరవంత బండారుకై మంత్రి బట్టే లోకాలు చూసి కనుక కసరబండ బండారుకై మంచి దేవులోకం ముఖ్యం మరి ఒక లోకం ముట్ట లోకాల బండారు చల్లంగా కింద భూదేవి మీద ఆకాశం ఉన్న కాబట్టి దేవులోకం ముఖ్యం మరి ఒక లోకం పరమేశ్వరానా మరి ఎవరి నేను నాకు ముందు బాగా ముట్టండి ఆకాశం నీలవరం కాదు అగ్గిదేవుడు పుట్టంగా ఆనాటి అగ్గిదేవుడు అమ్మవారు నాతో నాకు బాగా ముట్టండి నీలవరుడు కాదు అగ్గిదేవుడు పుట్టంగా ఆనాటి అగ్గిదేవుడు అమ్మవారు పెద్దకు బాగా ఎట్లా కోరుతున్నది అగ్గి వాడే అటువంటి కుక్కలెవరికి వాగనం పెడతారంటే పోషమ్మకు మైసమ్మకు అంకమ్మకు ఆకిలేవరకు బాలమ్మకు బద్ది పోషమ్మకు ఎల్లమ్మకు ఏల్పమ్మకు శ్రీమేళ సమ్మకు సారకకు కమ్మమెట్టు కనకమ్మకు పెద్దవాడు దుర్గమ్మకు కాళికాదేవికి పేరు గల దేవుడు పెట్టే దుర్గమ్మకు నాతో పుట్టిన వాగనం 3 గుట్లములో 6 గుట్ల రక్తం జరిగే దేవుని దగ్గరికి ఎక్కుతుందా అని ఆకాశం నీలవాడు కాలేడు అగ్గిదేవుడు అగ్గిదేవుడు అమ్మవారు మా పేరు దగ్గర 19 కుక్కలు ఆధారం కోరుకున్నది మరి ఆనాటి 19 కుక్కిల వాగనం నరలోకం మీద అవతరించిందో నరలోకం మీద 19 కుక్కిల ఏనాడు కనుక అవతరించినాడు ఆ నరలోకం మీద 19 కుక్కిల ఆకారం పుట్టినాడు దేవలోకం మీద ఎట్లా ఉన్నదంటే వెండికొండ శంకరుడు వెండికొండ శంకరుడు
ఆ 19 కిలోలకు మీద వాగన పుట్టిన నాటి దేవులకు మీద ఎట్లా ఉన్నదంటే వెండికొండ శంకరుడు అమ్మవారు పర్వతమ్మ చిన్ననాడు లగ్గా మాడే చిన్ననాడు లగ్గా మాడే పెద్దనాడు పెళ్ళిళ్ళాయే పెద్దనాడు పెళ్ళిళ్ళాయే ఆ దేవలోకాంత వెండికొండ శంకరుడు అమ్మవారు పర్వతం వాళ్ళు చిన్న లగ్గం ఆడికి పెద్దనాడు పెళ్లి చేసుకొని మధ్యాహ్నం కార్యం చేసుకొని దినం వారంలో వారం సంవత్సరాలు 99 సంవత్సరాలు దాటిపోతున్నది. అమ్మవారు పరతమ్మకు అప్పుడు పుత్ర సంతానం పెరిగే సంతానం లేదు. సంతానం లేటువంటి అమ్మవారు ఆడి అరుంధతి పరతమ్మ అహంకారం మగవాడు లోకరపతి ఎండికొండ శంకరుని ఏమని వేడుకున్నది నన్ను వేరే ఓనాదుడా నన్ను వేరే ఓనాదుడా లోకాల పరమేశుండా మనం సిరునాలగ్గాని పెద్దనాలు పెళ్లి చేసుకుని దినం వారం నెల సంవత్సరాలు 99 నేను పెరిగే సంతానం లేదు. సంతాన పరంగానే అమ్మవారు అరుంజ్యోతి పర్వతమ్మ అప్పటి వరకు అమ్మవారు వాడి అరుంజ్యోతి పర్వతమ్మ అహంకారం లోకాల పరిస్థితి సంతానంగా వేడుకున్నది. ఆగో లోకాల పరమేశుడు అంటే ఎడమ కంటి గట్టివాడు గుడి కంటి గుడ్డివాడు ఎడమ కంటి ఎండి కంటి గుడి కంటి పెరిగి నొట్ట చిత్రిగా ఒకటి దానికి లోకాల పరిశీలి అంటారు. ఆ సంతాన పరమటి తిరుని దేవుడు పరమేశ్వరుడు కనుక అయ్యమని పర్వతమ్మతో చెప్తున్నాడు. ఓ పర్వతమ్మ ఆగో కాలమంగళ పుట్టుకుదని పేరు వేస్తారమ్మవుతున్నది. శనివారం నాడు సాయంత్రం అయినాక నువ్వు 500 పట్టుకొని అట్లా ఇంకే తీసుకొని ఆవడం కాడికి రావాలి. అత్తవా అత్తగా ఆయన అక్కడ శనివారం సాయంత్రం ఆవడం కాడ సాయంత్రం స్తూపకాడ అంగడి జరుగుతుంది, సంత జరుగుతుంది. అటువంటి సంతలో కూడా భరతం ఉన్నారు. నువ్వు సంతాన పరం అడిగి నువ్వు అటువంటి ఆవడం కాడ శనివారం సాయంత్రం అంగడి జరుగుతుంది సంత. అటువంటి సంతలో నువ్వు వస్తే మరి అక్కడ చూడబోతున్నామ్మా అంగురు పళ్ళు అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు. ఈ ఫిబ్రవరి నెల చలి వెళ్ళిపోతే శివరాత్రి వెళ్ళిపోతే వచ్చేది ఎండాకాలం అప్పుడు దొరుకుతాయి మంత్రాలు సంతరాలు 100 రూపాయలకు 3 కిలోలు. నువ్వు ఇష్టంగా తింటుంటే పర్వతమ్మా నీకు 200 పెట్టి 6 కిలో కూడా ఇస్తా అంటాడు. లోకల పరమేశ్వరుడు అంటారు. నాదా పరమేశ్వరుడా సంతాన పరం అంటే నాదా పళ్ళు పొలాలు కాదయ్యా. నాకు అంశముద్రి ఆడబిడ్డ కావాలి, నాకు కొలువు ముద్రే కొడుకు కావాలి. పిల్లల గొల్లపూరి పట్టణం పాలగలలో బంగారులో అమ్మని పిల్లల దూరం అయిపోతున్నా. నాకు పిల్లలు కావాలయ్యా, నాకు బాలలు కావాలయ్యా. ఏమి పర్వతమ్మా నీకు ఒక పిల్లలు కావన్నా, నీకు బాధలు కావన్నా. ఆనాటి పర్వతమ్మ చూడ ఆయన సంతానం లేక సకల బాధపడుతుంది. ఆగో బాధ లేక అమ్మవారి పర్వతమ్మ బహు బాధపడుతుంది. సంతాన పరమైన ఎప్పుడు వేడుకున్నదో ఆగో ఎండికొండ చేయకుడైనా సంతాన పరం అంటే దేవుడైనా పనులు పదాలు. అయ్యో నాదా ఇటువాడ గుడ్డివాడ వెండికొండ శంకుడ సంతాన పరం అంటే పనులు పదాలు కాదయ్యా. ఆడబిడ్డ కావాలి, కొలుగు కొడుకు కావాలి, పిల్లలు పట్నం నాకు పిల్ల నాకు అయ్యో నా అమ్మ భరతమ్మ ఈ యొక్క మాట గనక ఒక నెల ముందు చెప్తే జనవరి 26 తారీఖు నాడు సర్కారు ప్రకారం జెండా పోతే 28 మంది పిల్లలు అక్కడికి వస్తారు, 28 మంది బాలలు అక్కడికి వస్తారు. వచ్చినాక మన వాళ్ళకి మంచిగా పిల్లగాని తీసుకొచ్చి ఎత్తుకుందాం అంటాడు. నాదా లోకాల పరమేశ్వరుడా ఇయ్యాలి రోజునాడు మనం 10 పిల్లల 10 బాల తీసుకొచ్చి
చేసి ఏలుకుంటే ఇంటిగా ఉన్నటువంటి బిస్కెట్లు ఒడిచేదాకుంటారు. తెల్లారి మా అవేది భూమి అనుకుంటా వాళ్ళ తొమ్మల దారిలో వాళ్ళు పోతారు. వాడు లంగైనా దొంగైనా పెట్టినా పెట్టకుండా తినకుండా మనవాడు మనకు కావాలి కానీ పరాయి మరి పాప నాకు పరువుని కట్టడం దోసం ఏదైనా సంతాన ఫలం పెట్టబోతాడా అని అమ్మవారు భరతమ్మ నరలోకాన్ని ఈర వచ్చింది. నరలోకం మీద ఈరోజు భరతమ్మ చూడు నాయన ఆ నరలోకం మీద ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు కళ్ళ చూసింది. కళ్ళ చూసిన పార్వతమ్మ కళ్ళ చూసిన కళ్ళ చూసిన భరతమ్మ చూడు నాయన గుళ్ళు గోపురాల మీద ఏనాడు ఈర వచ్చిందో గుండు గోపురాలకు సున్నం వేపించింది. బాధపడకుండా నరలోకాన్ని ఏనాడు దగ్గర వచ్చిందో పక్కన కాలేస్తున్నాయి. కళ్ళ చూసింది. కళ్ళ చూసిన భరతం గుడి గోపురం శుద్ధి వేపించింది. ఇక్కడ మనకి బొట్లు పెట్టింది. గుళ్ళలో జువాయి వరిపించింది. జువా మీద వెలిగిదాలు వరిపించి గుళ్ళల భరతం మంది వేసుకుంటే ఇప్పుడు మొక్కులు మొక్కుతున్నది. మొక్కుతున్నది. మొక్కి భరతమ్మకు చేతులు ముగ్గులు రేకులు అవుతున్నాయి. తిరిగి కాలు తడివారిపోతున్నాయి. తిరుపతి తీరంగం కాశీగల కథ కలిసి నాడు పుణ్యక్షేత్రాల తిరుగుతూ మొక్కుతున్నదో భరతమ్మకు మొక్కి చేతులు మొక్కి చేతులు మొగలు రేకులు అవుతాయి. తోటలు ఇంటి రేకులైన సిమెంట్ రేకులైన పలసాయినాయి. తిరిగి కాదు తడివారిపోతున్నాయి. తీసుకొచ్చిన మోతికా గుళ్ళని అంటున్నాయి. అప్పుడొక భరతమా నేను ఏం చేద్దు నారాయణ ఎందుకు భగవంతుడు అనుకున్నటువంటి బ్రహ్మదేవుని ఆదేశి పర్వతం ఏమంటున్నది. అవో బ్రహ్మరాత దొరకవద్దు తొలగింది దొంగరాత భగవంతుడు మా ఎదురవదు. ఓ రాతరాజున బ్రహ్మదేవుడు నాకు ఆర్జనం పెట్టి పాటరాజు సంతాన పనం పెట్టకపోతే అటువంటి బ్రహ్మదేవుని తలుసుకున్న పర్వతమని మాటలు తిట్టు పెట్టిన శబ్దాలు ఎట్లా పెడతా ఉన్నది. రాత రాసిన బ్రహ్మదేవా శాపనార్థం పెడుతుంది. అటువంటి పర్వతమ్మ కలకల కన్నీరు తీసుకుంటా కైలాసగిరి కచ్చేరి దేవగిరి పట్టణం ఏనాడు వచ్చిందో మరి పర్వతమ్మ గడి లోపల దేవగిరి పట్టణం దేవుడు లోకాల పరమేశ్వరుడు కనుక ఇల్లుడు ఇలా దేవుడైనా రాజ్యం దేశమైన దేవుడు నెరవేడి కొరివడి కనుక ఇల్లుడు దిండి పనులు పండుకొని పాలిస్తా ఉన్నాడు. అగో పండుకున్న దేవుడమ్మా పండుకున్న దేవుడమ్మా లోకాల పరివేశం కనుక మారాడి పర్వతమ్మ
వచ్చింది మోకాల కొంగురెడ్డి పర్వతమ్మ ఆ లోకాల శంకర్ నేతలు ఇస్తున్నది పరమేశ్వరుడు ఆపద పథకం ధరించకుండా పండుకున్న దేవుడు పరమేశ్వరుడు ఎమ్మనటువంటి పర్వతమ్మ పిలుస్తా ఉన్నది మరి మాయల మత్తున్నాడు దేవుడు పదవిలో పొద్దున్న నిద్ర లేక మాయ కొద్ది మది కొద్ది దేవుడు పండుకొని ఉన్నాడు పండుకున్న దేవుడైన పదవిలో పొద్దున్న నిద్ర లేక అటువంటి పర్వతమ్మ విషయం దేవుడు లేస్తాడా అని అప్పుడు ఒక పర్వతమ్మ నానాదం లేకపోయానమ్మా నా పురుషులు లేస్తాడా అని అప్పుడు పిలిచి పిలిచి పర్వతమ్మ ఏనాడు వలసిపోయిందో నానా పురుషులు నానాదం ఎత్తిన పర్వతమ్మ వాడాడు కాదు మోకాల కొంగు పెట్టి ఇక చూడు తోటలు కనుక వెళ్ళపోతుగా ఆకిలి ఎవరు వేసి తెల్లగొని పోసి దాంట్లో నూనె పోసి గ్యాస్ ముట్టించి ముట్టినట్టు మిరపకాయ వేస్తే ఎట్లా కొలిందో గ్యాస్ పోతే మారుతుంది కంటి సుఖం పెడుతుంటే పార్వతమ్మకు చూడబెట్ట ఎడవ కంటి సుఖం ఎర్లై పారుతుంది ఇప్పుడు కంటి సుఖం కుంభ వర్షం కురుస్తున్నది ఆ పర్వతమ్మ ఎడవ కంటి సుఖం వచ్చి కంటి వచ్చా అప్పుడు ఎల్ల పెళ్లి హామీ నిండుతుంది గుడి కంటి సుఖం వచ్చి కాలేజ్ నుండి హామీ నిండుతుంది అటువంటి పర్వతమ్మ కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటే ఈనాడు ఏడుస్తున్నదో ఆ పర్వతమ్మ కంటి ఇలా చిరుక లోకల శంకుని శర్మాని తాకింది పండుకున్న చూసిండు దేవన్న దేవతమ్మ దేశాలు వారిని జ్యోతి పర్వతమ్మ అమ్మవారిని ఉన్నావు ఇవాళ పర్వతమ్మ రాజ్యాలు రాని నువ్వు దేశాల దేవత ఉన్నావమ్మ నువ్వు ఇవాళ నువ్వు మోకాయ కొంగు పెట్టి కోలు కోలుతున్నావు కోసం వెళ్తున్నావు అలా వాళ్ళ పోయి కంటి సుఖం పెడుతున్నావు పర్వతమ్మ నీకు చీరలు ఇవ్వని సిద్ధున్నారా నీకు సీరలేమని సింతున్నదా నీకు రేకెళ్ళేమని రంగున్నదా నీకు బాధ నేను బాధ ఉన్నదా నీకు సొమ్ముల మీద సోకైందా అంటున్నాడు నాదా నాకు సీరలేమని సింతలేదు మొన్న దసరకుండా ఇత్రేసి ఇంట్లో బీరులో పెట్టినా నాకు రేకెళ్ళేమని రంగు లేదు మిషన్ కాడ 2 జగ్గులు పైసలు ఎక్కడనే ఉన్నాయి మరి నాకు పెట్టుకునే ఎండి బాగా సొమ్ము 7 నగర మీద లేదయ్యా నాకు సీరలేమని సింతలేదు రేకెళ్ళేమని రంగు లేదు సొమ్ముల మీద సోకు లేదు నాకు బాధలేని బాధలున్నాయే పిల్లలేని రంగున్నాయే ఏమన్నారు భరతమ్మ నాకు నాయన సొమ్ముల మీద సోకు లేదు సీరల మీద సిద్ధలేదు రేకిలేదు రంది లేదు నాకు పిల్లలేని బాధ ఉన్నది బాధలేని కట్ట ఉన్నది అయ్యా నా కష్టం ఎట్లా తీరండియ్యా బాధ ఎట్లా రాయండియ్యా వినవా నా కష్టం ఎట్లా తీరాలి నా బాధ ఎట్లా బాధ అంట అది పర్వతమ్మ పర్వతమ్మ ధనం ఉంటే దాచుకోవాలి కష్టం ఉంటే కాదు ధనం ఉంటే దాచుకోవాలి కష్టం ఉంటే చెప్పుకోవాలి ధనం దాచిన దగ్గరికి డబ్బులు పెట్టాము ఇంకా రాసిన దగ్గరికి దుకాణాలు కాదు ఎంత అయిందో ధనం ఉంటే దాచుకోవాలి కష్టం ఉంటే చెప్పుకోవాలి పర్వతమ్మ ధనం దాచిన దగ్గర లెక్క రాసిన దగ్గరక అవో నీకు వచ్చిన కష్టం చెప్పామమ్మా తిరుపతి తీరంగం కాశీ కలకత్తా కాశీంద్రి వచ్చి మొక్కుతే ఆ
మొక్కి మొక్కి చేతులు మొగలే అత్త ఇయ్యాల మొక్కి మొక్కి చేతులు మొగలు రేఖ తిరిగి తడివారిపోయి సంత అంటున్నది పర్వతమ్మ. ఓ పర్వతమ్మ మరి ఇలా సంత మీద బాగుపడుతున్నావు. నువ్వు ఎప్పుడైనా ఎవడాలో వినవని అడిగిండు లోకాల పరిమితులు పర్వతమ్మని. తోడే సత్తా వినా ఇప్పుడు ఎట్లా బస్ స్టార్ట్ అవుతాను ఇక చూసిన సత్తయ్య పటేలా ఇయాడి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర పోతే మనం ఎట్లా పోవనంటే బస్సు ఆటో కారు కలిసి ఎరడి పట్టుకుని అందరికి ఒకటి నిజమే గాని ఇయాడి పుణ్యక్షేత్రాలకు పోనంటే ఆయన మన అటువంటి తల్లిదండ్రులు తీసుకొని ఒకవేళ వాళ్ళు రానంటే కనుక మా అత్తమామలు తీసుకొని వాళ్ళు కూడా రానంటే మనకు కలిగిన పిల్లలు తీసుకొని మనం పోయి దేవుని చూస్తే దేవుడు మనల్ని చూస్తాడు. అప్పుడు అక్కడిగా చేసి ఉంటామైతే మొక్త అనిపించింది దేవుడు అవుతుంది. మరి లోకల పర్వతం ఏం చేసింది? దేవగిరి పట్నం మీద దేవుడు లోకల పరిస్థితి ఇల్లు దిండు పాలు పండుకొని పాలిస్తూ ఉంటే పండుకున్న ఆ భర్తను వదిలేసింది. పర్వతమ్మ ఒక్కతే వేయింది. సంతాన పనులు లేకపోయినా కడగడపండు కడిపొట్టు పెట్టి తురగడం దృష్టి పొట్టు పెట్టి తిరుపతి తినం కాశీ కలత కాశీ పుణ్యక్షేత్రాన్ని తిరిగి వచ్చింది. ఎన్ని మొక్కినా కానీ పర్వతం మొక్కి మొక్కి చేతులు మొక్కలు ఎక్కడ తిరిగి వెళ్తాడు వేరిపోయిన సంతానం కలగలేదు. మరి ఆనాటి పర్వతమ్మ ఏ రకంగా మొక్కిందంటే ఇక చూసిన బిడ్డ ఇలా బీజులు కడ మంద వరకడ పెళ్ళి పెళ్ళికడ భూపాల పెళ్ళికడ కొత్త గుడికడ ఎట్లా ఏమని మొక్కుతాళ్ళు. ఆయన సింగరేం డ్యూటీ అంటే బాయ్ పని ఆయన సింగరేం డ్యూటీ బాయ్ పని ఒక్కరోజు నాగపోతే 4,000 పోతాయా అని భర్తను బాయ్ పని తోలుతాళ్ళు. ఎనక సిరీలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫ్రీ బస్ ఎక్కి అంగి పట్టుకుని ఎవడు ఆగపోతాళ్ళు. మొన్న బిడ్డ ఒక బచ్చాది తక్కువ అవుతుంది. పైన కనబడి పుల్లకాన అలాంటి వేదన బ్రహ్మ పండిత అయ్య గారు ఉండి ఏమంటాడు? అమ్మా నువ్వు గుళ్ళు గోపురాల మేడల్లో వచ్చి నువ్వు అటువంటి గుండెల దిగి తాగడానికి కనుక నువ్వు బ్రహ్మ చేసిన బ్రహ్మ నేస్తా గుడి మెట్ల కాడ కూర్చో అంటాడు. మరి ఇయ్యాడు అటు గుళ్ళు గోపురాలు చేరవే నాయన ఆ గుండెల స్థానమానికి గుడి మెట్ల కాడ కూర్చొని కొంగు పట్టుకొని కొంగులు అంగి పెట్టుకుంటే అయ్య గారు ఏమంటాడు? అమ్మా మీ ఆయన విన్నారు రేవంత్ రెడ్డి నీకు 4,000 పింఛన్ ఇస్తాను అంటారు. మరి ఆకాశాన్ని ఏలేది బ్రహ్మ పూజేమి వేలేది విష్ణుమూర్తి నటనలో ఏలేదన్నాడు. కానీ లోకాల శంకుడు పరమేశ్వరుడు నరలోక మీద సెమి ఆజ్ఞలేని సీమైన గుట్టది. నా ఆజ్ఞ లేకుండా నేను రాకుండా నువ్వు కడగడమంట కడిపట్టు పెట్టు తుడగడమంట తుడిచిపెట్టావు తిరుపతి తీరగా కాశీ కలత కాలేజీని తిరిగి వచ్చి మొక్కినావు. ఇక మొక్కి మొక్కి చేతులు మూడు ఎక్కడైనా తిరిగి వెళ్తాడు. మరి పెళ్ళే కానీ సంతానం కలిగి పర్వతమ్మ నా తప్పులు ఉప్పులు మన్నించాడు వారు పర్వతమ్మ శిరసు వంచుకొని లోకల పరిస్థితి సిరి పాద పట్టుకొని వేడుకున్నది. నాదా నా కట్ట ఇట్లా వాయన నా పాద ఇట్లా తీయనని సంతానం కలిగి పర్వతమ్మ కనుక ఏనాడు సంతానం లోకల శంకుని వేడుకున్నదో ఆ లోకల పరిస్థితి ఏమంటే చెప్తా ఉన్నాడమ్మా. ఓ పర్వతమ్మ నీకు సంతానం కావాలంటే అడవికి వెళ్ళిపోవాలంటాడు. అంతే నేను ఆడుతున్నాను అడవికి నిజం చెప్పు ఏం పని మీద పోయినావు? ఇంకా తెలియదు అంతేనా? మంది అడవి రాజ్యమందు ఎట్లా పోతారంటే నేనైతే మా గ్రామంలో కూడా ఏదైనా పెళ్లి అయితే పాలపురక పోతాం. మరి దసరా తగిన తక్కువ పడితే పూల కోసం పోతాము. ఇక మూడో సంగతి అంటే ఇక చూసిన మా పర్వతమ్మ కూడా ఏమంటా చెప్పింది. నేను కనుక పుణ్యక్షేత్రం తిరిగి వచ్చి కానీ అడవికి పోనంటే నా కిరణంతో పాలపురక పోతాము. ఇవరికి బతుకమ్మ ఆడంగా అతను పూలు తక్కువ పడితే పోతాము. మరి విఆర్ అడవిలో పోదామంటే ఎందుకని అడిగింది. ఓ పర్వతమ్మ అడవిలో పోనంటే పర్వతమ్మ వేలేది పంచనగిరి శివులేది శివుడు కోటి భార్య మధ్య కలిసి కైలాసగిరి కచ్చిరి దేవగిరి పట్నం వదిలేసి మనం 5 సంవత్సరాల వనవాసం చేయాలంటాడు. మరి ఒక 5 ఏళ్ళ వనవాసం అంటే ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ కేసరికి వెళ్తాడు. అదో అటువంటి దేవుని దేవత 5 ఏళ్ళ వనవాసం చేద్దామని పర్వతమ్మ నల్ల కూడా పోలేరు తెల్లబడదు ఉంది మారి మారి కదా మాకు రాత్రి వెలిగించుకున్నది. భారతమ్మానికి 5 ఏళ్ళ వనవాసం పోవాలంటే నాదా 5 ఏళ్ళ వనవాసం అంటే 1 సంవత్సరానికి 8 నుంచి లెక్క పెట్టి
365 రోజులు మరి 5 ఏళ్ళ వనవాసం అంటే పోయేదో పగలరాత్రి అవుతుందని అప్పుడు ఒక పర్వతం మనలో ఉన్న ఉదయం తెల్లవాడు మానవాకితో మంగళరాత్రి వెలిగించింది. నానా ఎండాకాలం వేసంగి పులవాసం ఉంటుంది, నీళ్ళు ఎక్కడ ఉల్లాడుతుంది, మనకు దూపు అయితే ఎట్లా అని అప్పుడు పర్వతమ్మ చూడు బిడ్డ జడపంచాలు పట్టింది తమని చేతాలు పెట్టుకొని సోనాల బాగా 7 బిందెలు ఉదయం ఎంగిలిగా నీళ్ళు బెల్ల సాకలు చేసుకొని 7 బిందెల నీళ్లు ఆయన ఎంగిలిగా ఉదయం బెల్ల సాకలు చేసుకొని ముసం మీద పెట్టుకొని పొడి చేతుల మంగళారతి వెలుగులతోటి పర్వతమ్మ ముందర పోతుంటే పర్వతమ్మ ముందర పోయేది దేవుడు లోకల ప్రేసలు భుజన కంట కొట్టలు పెట్టుకొని నాకిగారు శ్రీగంధ చక్కెర కొట్టిండు. ఆ కొట్టిన దేవుడు మాత్రమే నా కుప్ప వేసిండు. అటువంటి పర్వతమ్మకి ఏనాడు 2 మోపులు వెలిసిండు. భారతమ్మ ఒక మోపు ఎత్తుకునేది లోకల శంకుడు ఒక మోపు ఎత్తుకొని ఎవరి వాడకు పోతున్నారు ఎవరి అట్ల వింటి సంగతి అట్ల వింటి మళ్ళీ అట్ల వింటి నా 3 అన్నదమ్ములమ్మ. అటువంటి వడ్ల వారిలో లోకిలో ఏనాడు పోతుండో పర్వతమ్మ తన ఎత్తుకున్న మోపు ముందుగా దించింది. దించిన పర్వతమ్మ ఏమని ఆలోచన చేస్తుంది, నా భర్త వెండికొండ శకుడు నాతో పాటు ఏదైనా వనవాసం చేసిండు, చేసిన దేవుడైనా వనవాసంలో కూడా 12 పుట్ల శ్రీగంధ చక్కెర కొట్టిండు, కొట్టిన దేవుడైనా కుప్ప చేసిండు. కుప్ప చేసిన దేవుడు 2 మోపులు వేసేటానికైనా నాకు ఒక మోపు ఎత్తుకున్నాడు, తనొక మోపు ఎత్తుకున్నాడు. మరి నేను ముందుగా ఇక్కడ దించిన మరి నాతో వనవాసం చేసిన దేవుడు నొరిపెట్టుకొని పర్వతమ్మ ముందు వచ్చిన తను ఎత్తుకున్న మోపు అట్ల వాళ్ళలోకి దించింది. దించినటువంటి పర్వతమ్మ ఎట్లా పోతున్నాడంటే ఎప్పుడైనా పని లోపల మొగోళ్ళు ముందుగా ఉంటారు చూసినావా. అమ్మవారి పర్వతమ్మ తన ఎత్తుకున్న మోపు వచ్చింది, ముందుగా దించింది. నా భర్త నిలబెడతారు కొన్ని పెడతారు భర్తకి ఎదురయ్యి ఆ లోకల శంకరు ఎత్తుకున్న మోపు కూడా తన నెత్తి పెట్టుకొని అట్ల వాళ్ళలో ఇలా ఏనాడు తీసుకొచ్చి దించిందో అట్ల వాళ్ళకు లోకల శంకుడు ఏమని దీవించి దీవనార్థులు పెడతా ఉన్నాడు. ఓరి ఓరి అట్లా వెండి మళ్ళీ అట్లా వెండి సగం అట్లా వెండి మాకు తాతరు సత్యంగా సాయిగౌరమ్మ కేంద్రంగా పూజలు ఉన్నాయి. అటువంటి పూజలు వెళ్ళిపోనంటే 7 పాటి 14 అడ్డం ఉన్నాయి. ఆ 14 ప్రాణం చేసి వెళ్ళిపోనంటే మాకు నీళ్ళలో 5 నీళ్ళ మీద రథం కావాలి, పానీలో 12 మీద రథం కావాలని ఇచ్చింది. తెలుసుకొని శ్రీపాద పెట్టుకుని వెండికొండ శంకుడు పర్వతం ఇద్దరు భార్య సాధ్య పురుషులు వాళ్ళు 3 దంపతులు చూడబోతే ఆ రథం ఎట్లున్నారు ప్రజారథము పల్లెవేలు బస్సు రేవంత్ రెడ్డి బస్సు అంత పెద్దగా ఉన్నది. రథానికి అడిగి బొట్టు పెట్టి శుద్ధి చేసి శృంగారించుకొని శంకుడు పర్వతమ్మ ఏనాటి రథం మీద ఎక్కి కూర్చున్నారు. దేవన్న దేవతలు కూర్చున్న దేశాలతో పాడి 12 రథమైన ఏనాడు పోతా ఉన్నదంటే 12 నీళ్ళకి వెళ్ళి 12 రథం ఏనాడు ఎట్లా పోతున్నదంటే తెల్లని దెబ్బలకి రకము తేలాడిపోతున్నదమ్మా. సింధు నర్మదా కృష్ణ కావేరి కమల గోదావరి అనుకుంటా పారేడు 14 లోకల శంకుడు పేరు పేరు కలుస్తాడు. అటువంటి సంతాన్ని అమ్మవారి వారి ఎదురు పడితే మాకు అందరం ఎట్లా తెలుస్తుంది, కవిత ఎట్లా తెలుస్తుంది.
గంగాదేవి ఎవరి బిడ్డ అంటే శంకుపోయిన బిడ్డ అమ్మ శంకుపోయిన బిడ్డ అమ్మ కూడా 14 గంగలేక వెలుస్తున్నాయి. ఇట్లా వచ్చిన ప్రాణిత హైదరాబాద్ చంద్రవతి మానేరు కోనేరు సిరిడియా పెద్దరేరు సింధు నద కృష్ణ కావేరి గోదావరి కవల గోదావరి కూడా 7 గంగలు కలిసి 14 గంగలు అయితే 14 గంగలు కలిసి చోటును సముద్రం అంటారు. 7 గంగలు చేకవేపారు కలిసి చోటు కాదు సముద్రం అంటారు. ఆ సముద్రం బయటికి గౌతముని గంగముని నీలముని పాలమును పుట్టిండు. ఆ పాలముని బయటికైనా గంగ కలిగిపోయిన లోకల శంకుడు పర్వతం ఏనాడు వెళ్ళిపోయిల్లు. అటువంటి పర్వతం రథం లోపల నుంచి దిగింది. దిగినటువంటి పర్వతం గంగల పేరు చెప్పుకుంటా చిన్న చిన్న పెద్ద పెద్ద 14 శిలవలు తీసింది. 14 శిలవని లోక శిలవలు తెచ్చింది. ఒక్క శిలని నేను తులసి చేసుకుంటా గంగ గద్దెలు కట్టింది. గౌరీ గద్దె కట్టింది. పసుపు పూల బద్దలు పెట్టి అమ్మవారు పర్వతం ఈనాడు కాలం పూజ మీద కూర్చున్న పర్వతమ్మ నాదా పరమేశ్వర గంగ స్నానం చేస్తారని అడిగింది. గంగస్నానం ఎందుకు చేస్తారే? గంగ స్నానం ఎందుకు చేస్తారు చెప్పు. స్నానం చేస్తారు కానీ అట్లా ఇంకేమన్నా తెలిసింది చెప్పు. అంతేనా? అయ్యో పర్వతమ్మ గంగ స్నానం ఎందుకు చేస్తారు కనుక ఈనాడు లోకల శంకరం అడిగిందో ఆ లోకల శంకర పర్వతమ్మ ఏమైనా ఇద్దరు పుత్రులు సర్వ శాస్త్రాలు చెప్తా ఉన్నాడు. పర్వతమ్మ గంగస్థానం అంటే పుణ్యస్థానము. గంగస్థానం ఎందుకు చేస్తారంటే తాతలు చేసిన పాపదోషం ఉన్నా తండ్రులు చేసిన పాపదోషం ఉన్నా మనకు తెలియకుండా చేసినటువంటి పాపదోషం ఉన్నా సాగు ముట్టున్నా సమృద్ధం ముట్టున్నా పాపకార్యం ఏదైనా కడిగినట్టు శుద్ధ వెళ్ళిపోతే పుణ్యకార్యం మనకు ముందు కలిసి వస్తారు. లోకల శంకరుడు పర్వతమ్మ చెప్పిట వాళ్ళకు. మరి వననాటి పర్వతమ్మ లోకల శంకరంతో ఏమంటున్నది? నాదా ఇది నీదే అది నాది అది నీదే నాదా మనం సిరునాడు దగ్గర వాడినాము. పెద్దనాడు పెళ్లి చేసుకొని మధ్యలో మ్యారేజ్ ఆడిన 9 సంవత్సరాలు సంతానం బాగాలేదు. గంగ మనం వచ్చినాము. వచ్చిన గడి నుంచి మొక్కులు పెడతారు కానీ మనం తానం చేయక 5 గడియల 5